నిజంగా బాహుబలి మూవీలో వాడు ఎట్ నడిచాడో కానీ నాకు అలానే నడిచినట్టుంది. నిజంగా ట్రెక్కింగ్ చూడండి బాగానే ఉంది. చాలా అంటే చాలా ట్రెక్కింగ్. ఇది పెద్ద ట్రెక్కింగే. గ్యాస్ యాక్సిడెంట్ అంటే ఈ బ్రో మనకి ఒక అరౌండ్ ఒక 50 కిలోమీటర్స్ లిఫ్ట్ ఇచ్చానమాట. థ్యాంక్ యూ బ్రో. అలాంటి ఏంటంటే నాకు అడ్రస్ తెలియదు అనమాట, పుల్లుగొండకి ఎలా పోవాలి ఏంటని. ఈ బ్రో చెప్పాడు, దానికి స్పెషల్ థ్యాంక్స్ బ్రో. సబ్స్క్రైబ్ చేసుకోండి మనోహర్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. యాక్చువల్లీ ఏంటంటే మనం పుల్లుగొండకి పోతా ఉన్నాం కదా. సో ఆల్ ఇండియా ట్రావెలింగ్ బై లిఫ్ట్. సో ఆల్ ఇండియా ట్రావెలింగ్ బై లిఫ్ట్లో చాలా దారుణంగా ఉంది ఏరియా అనమాట. సో ఇది సింగిల్ హైవే అనమాట. ప్రతిసారి ఎవరు లిఫ్ట్ ఇయ్యరు అనమాట. ఒక్కొక్కసారి ఇస్తారు, ఒక్కొక్కసారి ఎవరు. ఆ ఏరియా కూడా కొద్దిగా కొత్తగా ఉంది నాకు, ఐ థింక్. బట్ నాకు కొండలు చాలా కొత్తగా ఉన్నాయన్నమాట. చూపిస్తాను చూడండి. గాయస్ చూస్తున్నారు కదా. సో మొత్తం కొండ అన్నమాట. సో మధ్యలో ఇరుక్కోపోయినాం. ఇక్కడ లిఫ్ట్ దొరకడం అంటే చెప్పాలంటే అమృతం దొరికినట్టు లెక్క అనమాట. మనకి లిఫ్ట్ దొరికిందంటే అమృతం దొరికినట్టు లెక్క. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎవడిస్తాడు లిఫ్ట్ అనేది చూడాలి మనం ఫస్ట్. లేక ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో చిల్ అవ్వాలనిపిస్తుంది. సో యాక్చువల్లీ మనం ఒక 2 కిలోమీటర్స్ నడిచేస్తాము. చూద్దాం ఎన్ని కిలోమీటర్లు నడుస్తాము ఏంటని. ఈ బ్రో మన కొండగడ దింపేశాడు అనమాట. థ్యాంక్స్ బ్రో. మనోహర్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ బ్రో. సో గాయస్ యాక్చువల్లీ ఏంటంటే బ్యాక్ సైడ్ ఉండేది వచ్చేసి కొండ, మనకి అన్ని పులిగొండ అంటారు. ఈ మనం చూసే దాని దూరం నుంచి ఒకటే కొండ ఉంటది, దగ్గరికి వచ్చి చూస్తే 2 కొండలు అనమాట. ఇది వచ్చేసి శివుడు కొండ, పార్వతమ్మ కొండ అంటారు అనమాట. ఈ 2 కొండలు ఉన్న చరిత్ర పైకి వెళ్ళి చూద్దాము. అలానే కిందే ఉన్నారంటే మనకెంతో ఇష్టమైన శ్రీరాముడు, పక్కన ఉన్నది వచ్చేసి శివుడి గుడి అనమాట. శ్రీరాముడి గుడి, శివుడి గుడి ఇక్కడ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే ఇక్కడలా ఉన్న గుడిని మనం దర్శనం చేసుకొని పైకి వెళ్ళిపోవాలి. అలానే ఇక్కడ ఎంతో పురాతనమైన బావి ఉందన్నమాట. చాలా బాగుంటుంది బావి కూడా. బావిలో ఇప్పుడు చాలా ఘోరంగా అయితే ఉంది. సో ఇక్కడ మనకు ఉన్నది ఆంజనేయ స్వామి. సో మన సపోర్ట్ ఎవరండి ఆంజనేయ స్వామి, చిన్న ఆంజనేయ స్వామి. సో అక్కడనే ఉన్నాం మన శివుడు. అద్భుతం జరుగుతుంది, చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఉండేసి నాగమ్మ అనమాట. వచ్చేసి ఈ నంది ఉందన్నమాట ఇక్కడ. సో నంది వాతావరణం కూడా చాలా బాగుంది. నాకు పైకి ఎలా వెళ్ళాలి, ఇక్కడ కోతులు కూడా అరుస్తున్నాయి, బాగా అరుస్తున్నాయి. మరి ఓడ్లు, చెట్లు, ఇక్కడ వాతావరణం అంతా ఇలా ఉంది. ఈ కొండ ఏంటో. సో మనకి స్టార్ట్ అవుతున్నాం కదా ఇక్కడి నుంచి. యాక్చువల్లీ ఏంటంటే ఇంకో డ్రెస్ అనుకున్నా, నైట్ స్టే చేసి స్నానం చేసినాక ఇంకో డ్రెస్లో వెళ్దాము అనుకున్నా. బట్ మనకెందుకు కుదరలా అంతగా. సర్లే స్టేయింగ్ పాయింట్ ఉంది కదా, పైకి ఎవరు రారు, ఇంత దూరం నడిచే ఎవరికి లేదు. సో కొండ పైకి అంటే మనం ఇక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫుల్ ట్రెక్కింగ్లో ఉంటుంది. మరి మన ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. మొత్తం ఏంటంటే మర్రి ఓడ్లు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్లేస్ చూసారు, మర్రి ఓడ్లే, మొత్తం మర్రి ఓడ్లే.
ఐ థింక్ గో ఫర్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ అనమాట ఇది మనకి. మనం పోయే రూట్ కూడా తెలియదు ఇంకో విషయం, కానీ పోవాలి కదా. సో గాయస్ చూసేసరికి మనకేందంటే ఇడదాక లైన్ వేసారన్నమాట. ఇక్కడి నుంచి మన బల్బులు స్టార్ట్ అవుతాయి. చూసారా ఎట్టుందో అడ్వెంచర్గా వల్ల. పడ్డానంటే స్వర్గం అనమాట మనకి. ఒక్కడినే ఎక్కుతున్నా, సపోర్ట్ కూడా ఎవరు లేరు. సో గాయస్ ఇక్కడ చూసేసరికి సో ఇలా ఉందన్నమాట. చాలా ఒంటరిగా అవుతుంది. ఎంఏ ట్రావెలర్ ట్రెక్కింగ్ పాయింట్. సో ఫస్ట్ ఏంటంటే వినాయకుడు ఉంటాయని చెప్పారు. వినాయకుడు ఉన్నాడు. ఇదేంటే స్వామి ఐ థింక్ ఇన్ సరస్వతి దేవి సాయిబాబా కండి టచ్. ఇక్కడి నుంచి పైకి పోదాం, చూద్దాం పైకి వెళ్ళి ఏం జరుగుతుంది నెక్స్ట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ లాస్ట్ మూమెంట్. ఇది వచ్చేసి ద మిడిల్ ఆఫ్ కేవ్. ఈ కొండ మధ్యలో ఉన్నాం మనం. ఫోన్లో ఉన్నా కదా, ఇది పులిగొండ మిడిల్ అనమాట. ఎట్టుంది భయంకరంగా వల్ల. యాక్చువల్లీ సపోర్ట్ ఏంటంటే ఊగిపోతున్నాయి అన్నమాట, పడిపోతాం. బల్బులు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ పెట్టుకోవాలని హెడ్ ఫోన్స్. ఏం చెప్పాలంటే ఇక్కడ చాలా అంటే చాలా దారుణంగా ఉంది. పడిపోతాం, భయం వేస్తుంది ఒక కారణం. ఉత్తలు పడతానే నాకీడ. ఎవడో ట్రావెలింగ్ బాగుంటుంది అన్నారు. 10 కేజీలు 15 కేజీలు బ్యాగ్ చేసుకొని వెనక పరిగెత్తుంటే మాకు తెలుస్తుంది ఆ బాధ. మనం ఏంటంటే ఇప్పుడు ఈ పులిగొండలో హాఫ్ మిడిల్కి వచ్చేసాం అనమాట. హాఫ్ మిడిల్ నుంచి ఇలా ఉన్నాయి మెట్లు. ఇంత బ్యాగ్ వేసుకొని వెనక ఒక 30 కేజీలు 40 కేజీలు బ్యాగ్ వేసుకొని ఈ కొండపైకి ఎక్కడం అంటే ఆసమ శిష్యం అనుకున్నారా? దోల తీరిపోతుంది నిజంగానే. ఆ ట్రెక్కింగ్లో అటు చేస్తారేమో ఎవరనైనా. ఆ ట్రావెలింగ్ మన వల్ల కాదనిపిస్తుంది. కానీ బాగా నచ్చింది నాకైతే, బాగుంది. పైకి వెళ్దాం, ఏం జరుగుతుంది చూద్దాం. మనం ఏదైనా ఇంట్లో మెట్లు ఉంటాయి కదా, సో అలా కట్టారనమాట ఈ మెట్లు కూడా. మనం ఊర్లో బిజ్జీలు అవి ఉంటాయి కదా, ఆ టెక్నిక్ ఉంది నాకైతే. ఈ మెట్లు మనకి
కొంతవరకు ఉందన్నమాట. ఊర్లో బిజీలు ఎక్కినోడికి ఇదైతే సింపుల్గా ఉంటుంది. చూసారా తిరుపతి ల్యాండ్ హౌస్ అని చూసినప్పుడు కూడా ఎంత సంతోషపడలే. అటున్నాయి మెట్లు. నైటు ఇక్కడ ట్రావెలింగ్ ఉండాలని ఒప్పుకున్నా. సో చేస్తా అంటే ఖుషి కదా మనం. అయినా ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేశారా నైనా? ఎంత దినుములు పెట్టా దేవుళ్ళు రా నైనులా. రే బ్యాగ్ చూపిస్తాను చూడండి ఎంత భయంకరంగా ఉందో. ఎంతసేపు ఎక్కింది ఒక ఎత్తు, ఇది ఎక్కింది ఒక ఎత్తు అనమాట. ఒక ఒంటరిగా బ్యాగ్ చేతిలో పట్టుకొని నడవాలన్నమాట. చాలా అంటే చాలా కష్టపడ్డది ఎక్కడానికి నేను. సో గాయ్స్ యాక్చువల్ ఏంటంటే ఈ ప్లేస్కి పైకి వచ్చేసరికి అయిపోయింది అనమాట నా సీన్. సో వాళ్ళు మనచ్చి మొత్తం లాస్ అయినట్టు అనమాట. చూపిస్తా పైన ఎట్టుందో. సో పైకి వచ్చేసరికి బ్రో పైన ఉన్నారు. పైన అయితే ఫ్లాగ్ ఎగిరేస్తున్నారు చూసారు కదా. పుల్లుగుండు ప్లస్ మా ఎట్టుందంటే ఫుల్ అడ్వెంచర్ అనమాట నాకు ఈరోజు. ఫ్లాగ్ కాడికి వెళ్ళి చూడాలి అంటే దోలా తీరిపోద్ది. అట్నే ఏం తీరిపోద్ది, దోలా తీరిపోద్ది. ఛానల్ పేరు యూట్యూబ్ ఛానల్ మనోరోడ్ బ్లాగ్స్. మనోరోడ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని చెప్తాను. తప్పకుండా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్.